గుడ్ మార్నింగ్ ఎవరిబడి. మనం ఈరోజు మూల్యాంకనంలోకి సంబంధించినటువంటి కొన్ని నిర్వచనాలు మరి బిఎడ్ అండ్ డైట్ సెట్ సంబంధించినటువంటి బుక్లో ఉన్నటువంటి నిర్వచనాల గురించి మనం చదువుకుంటున్నాం. అందులో ఇక్కడ మాపడంకి సంబంధించినటువంటి నిర్వచనాలు రెండు ఉన్నాయి. బ్రాడ్ఫీల్డ్ అండ్ రిచర్డ్ హెచ్ లిండ్మన్. బ్రాడ్ఫీల్డ్ జేమ్స్ ఎం బ్రాడ్ఫీల్డ్ ఇతడు ఇచ్చినటువంటి మాపనకు సంబంధించిన నిర్వచనం ఏంటంటే, అంశాలు కానీ వస్తువులు కానీ ఏవైనా సరే వాటిని మాపన స్థితిని వీలైనంత వరకు నిర్దిష్టంగా సంకేతాల రూపంలో తెలుపగల ప్రక్రియను మాపనం అంటారు. ఒకసారి వస్తువులను లేదా అంశాలను వాటి యొక్క మాపన స్థితిని సంకేతాల రూపంలో సూచిస్తే దాన్ని మాపనం అంటారు. అదే బ్రాడ్ఫీల్డ్ యొక్క నిర్వచనం మూల్యాంకనానికి సంబంధించినటువంటి అంశాలలో సంఘటనలు కానీ వాటి యొక్క గుణాలు కానీ వాటి యొక్క విలువలను సంకేతాలను ఉపయోగించి చెప్తే దాన్ని మూల్యాంకనం అంటారు. అక్కడనేమో మాపన స్థితిని సంకేతాల రూపంలో సూచిస్తే మాపనం అంటారు. ఇక్కడ సంఘటనలు గుణాల యొక్క విలువలని సామాజిక సాంస్కృతిక శాస్త్రీయ ప్రమాణాలకు అనుగుణంగా సంకేతాలు, అక్కడ సంకేతాలు ఇక్కడ సంకేతాలు రెండింటికి అక్కడ మూల్యాంకన నిర్వచనం అక్కడ మాపన నిర్వచనం ఇచ్చిండు బ్రాడ్ఫీల్డ్. అంటే షార్ట్కట్లో ఒక రకంగా చెప్పాలంటే మనకు సంకేతాలు అనే పదం ఎక్కడ వచ్చినా అది బ్రాడ్ఫీల్డ్ జేమ్స్ ఎం బ్రాడ్ఫీల్డ్ నిర్వచనం అని చెప్పేసి చెప్పవచ్చు. నెక్స్ట్ రిచర్డ్ లిండ్మన్ ఈయన మాపనకు సంబంధించినటువంటి వ్యక్తులు వస్తువులకు అమలులో ఉన్నటువంటి నియమాలకు అనుగుణంగా అంకెలు కానీ సంఖ్యలు కానీ అది 1 నుంచి 9 కానీ తర్వాత 10 నుంచి అనంతం వరకు ఉన్నటువంటి సంఖ్యలను ఆపాదించడాన్ని ఏమంటారంటే మాపన అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1వ ర్యాంకు 10వ ర్యాంక్ అని చెప్పేసి అంటుంటారు కదా, అట్లా ర్యాంకులు ఇవ్వడాన్ని ఏమంటారంటే మాపనం అంటారు. అట్లా అంకెల రూపంలో సంఖ్యల రూపంలో ఆపాదించడాన్ని అది ఇచ్చినటువంటి నిర్వచనం ఎవరంటే రిచర్డ్ లిండ్మన్. నెక్స్ట్ రాల్ఫ్ టైలర్ ఇచ్చినటువంటి మూల్యాంకన నిర్వచనం. ఇక్కడ ఎన్సీఆర్టీకి రాల్ఫ్ టైలర్కు సేమ్ కొంచెం ఒకటే రకంగా ఉంటుంది పోలిక. చూడండి, విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగింది అనే దాని గురించి తెలుసుకునేదాన్ని మూల్యాంకనం అంటాడు. ఎవరు? రాల్ఫ్ టైలర్. ఎన్సీఆర్టీ వాళ్ళు అంటారంటే లక్ష్యాలు ఎంతవరకు సాధించారు, ఆ లక్ష్యాల యొక్క పటిష్ట తీరును ఎంతవరకు సాధించడం జరిగింది అని తెలియజేసేదాన్ని మూల్యాంకనం అంటారని చెప్పేసి ఎన్సీఆర్టీ వాళ్ళు అంటారు, నిర్వచనం ఇచ్చారు. నెక్స్ట్ మనకు డైట్ సెట్లో ఉన్నటువంటి మూల్యాంకనం యొక్క నిర్వచనాలు. బ్రూస్ టక్మన్ యొక్క నిర్వచనం ప్రకారం ఒక పద్ధతికి కార్యక్రమాల ఉద్దేశాలను సాధించడాన్ని మూల్యాంకనం అంటారు. ఒక పద్ధతికి కార్యక్రమాల ఉద్దేశాలను సాధించడాన్ని మూల్యాంకనం అంటారు. నెక్స్ట్ రొనాల్డ్ డల్ కొన్ని విలువలను సాధించడానికి విస్తృతమైన సంగ్రహాత్మక నిరంతర శోధయే మూల్యాంకనం అంటారు. రొనాల్డ్ డల్ ఏమంటారంటే కొంచెం డల్లుగానే కొన్ని విలువలను సాధించడానికి విస్తృతమైన సంగ్రహాత్మక శోధన ఉండాలి మరియు నిరంతర శోధన కూడా ఉండాలి, దాన్ని మూల్యాంకనం అంటారని చెప్పేసి అన్నాడు. ఆర్ఎస్ఎస్ పాటిల్ బోధనా లక్షణాలు ఎంతవరకు సాధించబడ్డాయి మరి బోధన అనుభవాలు ఎంతవరకు సాధించబడ్డాయి. ఇక్కడ లక్ష్యాలు చూడండి, ఇక్కడ లక్ష్యాలు ఎంతవరకు సాధించబడ్డాయి, ఇక్కడ లక్షణాలు బాగా మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ లక్ష్యాలు అంటేనేమో రాల్ఫ్ టైలర్ ఎన్సీఆర్టీ, లక్షణాలు అనుకో పాటిల్. బోధనా లక్షణాలు ఎంతవరకు సాధించబడ్డాయి మరియు బోధన అనుభవాలు ఎంతవరకు సాధించబడ్డాయి అని దాన్ని తెలియజేసేదాన్ని అనే ప్రక్రియలో ఉన్నదాన్ని ఏమిటంటే మూల్యాంకనం అంటారని చెప్పేసి అన్నాడు. అయితే కొన్ని చిన్న బిట్లు ఏమంటే పాఠశాల స్థాయిలో మరి మూల్యాంకనం లేదా మాపనం, అవి ఆ మూల్యాంకనం కానీ మాపనం కానీ విద్యార్థుల యొక్క అభ్యాస స్థాయి నిర్ధారించడానికి వాస్తవానికి ఉన్నటువంటి ఎలిమెంటరీ స్థాయిలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉన్నటువంటి ఎలిమెంటరీ స్థాయిలో విద్యా ప్రమాణాలను సూచించింది లేదా రూపొందించిన వాళ్ళు ఎవరంటే ఆరెంజ్ దవ్య వారు సూచించారు. వినడం కంటే బాహ్య ప్రపంచంలో సమాచార సేకరణ వల్ల అభ్యాసనం బాగా జరుగుతుందని చెప్పింది ఎవరంటే కిల్పాట్రిక్. ఇక్కడ కిల్పాట్రిక్ సంబంధించినటువంటి ఇంకా కొంచెం నిగూఢ అర్థం చేసుకుంటే వినడం కంటే అంటే క్లాస్ రూమ్లో సబ్జెక్టు వినడం కంటే పాఠాలు వినడం కంటే బయటికి వెళ్ళి బాహ్య ప్రపంచంలో సమాచార సేకరణ ఎప్పుడు చేస్తున్నాం, ప్రాజెక్టు పనిలో చేస్తాం కాబట్టి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిర్వచనం కాబట్టి ఈజీగా మనం పెట్టేయచ్చు. అంటే కిల్పాట్రిక్ అనే మా వ్యక్తికి పెట్టేయచ్చు బిట్. ఓకే, నా పేరు ఎం కార్తిక్ సత్తాజీ, మా ఛానల్ నేమ్ ఎం కార్తిక్ సత్తాజీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. రెగ్యులర్గా ఇప్పటి నుంచి మీకు క్లాసెస్ వస్తాయి.